నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. పాకిస్తాన్ వెనక్కి తగ్గితే మిగులుతుంది, అలా కాదని ముందుకు వస్తే పూర్తిగా పతనమవుతోంది. దాయాది దేశాన్ని హెచ్చరించిన జగంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా గోకవరంలో తిరంగి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 450 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రధాన రహదారి మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. భారత్ మాతాకి జై అంటూ దేశభక్తిని చాటు నినాదాలతో మార్పురోగింది. రాజకీయ జెండాలు ప్రమేయం లేకుండా భారీగా జాతీయ జెండాలు చేతపట్టి స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా దేవీ చౌక్ వద్దకు భారీగా సాగిన తిరంగా ర్యాలీ. దేవీ చౌక్ వద్ద అమర్ సైనికుడు మురళీ నాయక్ ఘనంగా నివాళులర్పించిన మాజీ సైనికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే నెహ్రూ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రక్షణ రంగంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నామని, పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే పూర్తిగా అంతమవుతోందని హెచ్చరించిన ఎమ్మెల్యే నెహ్రూ ప్రధానమంత్రి మోడీ వ్యూహరచనతో ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పగలిగామన్నారు. దీంతో ప్రఖ్యాత ప్రపంచ దేశంలోని భారత్ ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ విధించిన సెస్ తగ్గించడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఎక్కడ కనిపించకూడదు. ఇవాళ కూడా ఇంకా దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు. నిన్నే ఇద్దరిని మట్టుబెట్టినటువంటి పరిస్థితి మన సైన్యం. ఏరివేయడం ఖాయం. ఒకటే చెప్పడం జరుగుతుంది, మన త్రివిధ దళాలు కానీ, మన భారత ప్రధాని కానీ, మరి విదేశాంగ శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, పాకిస్తాన్ లో ఉన్నా సరే ఆ దుర్మార్గులను మేము మట్టు పెడతాం. దానికి నిదర్శనంగానే ముందుగా 9 ప్రాంతాల్లో దాడి చేయడం, వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. మీరు బాధ్యత వహించి, పాకిస్తాన్ బాధ్యత వహించి ఇవాళ ఉగ్రవాదుల్ని అణిచివేసే కార్యక్రమాన్ని చేపడతారా, లేదు పాకిస్తాన్ వైపు మేము వచ్చి మమ్మల్ని ఉగ్రవాదులను అణిచేటటువంటి కార్యక్రమాన్ని చేయమంటారా అని చెప్పి ఇవాళ మన రక్షణ మంత్రి గారు హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం ఎంత బలంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు, భారతదేశం అంటే చాలా ప్రేమ మాకు. నిన్న పాకిస్తాన్ మీద చూపించినటువంటి మన శౌర్యానికి, మన సత్తా ఏంటో అర్థం చేసుకున్నటువంటి ట్రంప్ గారు భారతదేశం మీద విధించినటువంటి ఈ సెస్లన్నింటినీ కూడా రద్దు చేసి స్నేహ భావంతో మేము నడుస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ. అంటే భారతదేశం మనకంటా తీసుకుపోదాన్ని గ్రహించినటువంటి పరిస్థితి. మన భారత ప్రధాని గారు ఒకటే చెప్పారు, ఎవరు మాకు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ నిబంధనలతో కూడినటువంటి రాజీ పని లేదు. వెనక్కి తగ్గిపోతే మిగిలిపోతారు, తగ్గకపోతే బలైపోతారు అని చెప్పినటువంటి పరిస్థితి. మన భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మొన్న జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా, అన్యాయంగా అసువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మను శాంతించడం కోసం, మరి మనందరినీ రక్షించడానికి ప్రాణార్పణ చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు, మరి ఆయన కూడా అసూలు బాసినటువంటి పరిస్థితి మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమంలో. అయినప్పటికీ భారతదేశం తీసిపోలేదు,
వీరోచిత పోరాటంలో గాని స్వయ యుద్ధ సామాగ్రిని సముపార్జించుకోవడంలో గాని మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రితో యుద్ధాలు చేసి పాకిస్తాన్ వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు, తినడానికి తిండి లేదు, ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు, ఈరోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు యుద్ధ విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి. దీనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన త్రివిధ దళాలు చేసినటువంటి చాకచక్యం.